హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మేము జోగులాంబ దేవాలయంకి అయితే వచ్చామండి. ఇది శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం. ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కర్నూలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. తుంగభద్ర కృష్ణా నదుల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుండి ఉంటుంది. ఇక్కడంతా పురాతనమైన కాలం నాటి టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. క్రీస్తు 6వ శతాబ్దంలో చాణక్య రాజుల వారు ఈ గుడిని అయితే నిర్మించారండి. కానీ 14వ శతాబ్దంలో బహుమని సుల్తాన్ అనే వ్యక్తి వచ్చి గుళ్ళన్ని ధ్వంసం అయితే చేశాడండి. అప్పుడు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అయితే జోగులాంబ అమ్మవారిని భద్రపరిచారు. ఆ తర్వాత 2005లో అయితే కొత్త గుడి నిర్మించారు. అందుకే మనకి జోగులాంబ అమ్మవారి గుడి కొత్తగా ఉంటుంది. ఈ మిగతా గుడిలన్నీ పాతకాలం నాటి గుడిలే ఉంటాయండి. మీకైతే ఇక్కడ నేను ముందు చూపిస్తాను చూడండి. ఎక్కడ చూడు శివలింగాలు ఉంటాయి. ఇన్ని శివలింగాలు ఎలా వచ్చాయితే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ప్రతిష్ఠించింది శివలింగాలని బాలబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారండి. ఇంకా నేను ఎక్కువ అయితే అడగలేదు. ఇంక ఇక్కడ చూడండి మన వినాయక స్వామి ఎంత బాగున్నారు కదా, పసుపు కలర్లో. మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగున్నాయండి. విగ్రహాలు అయితే ఒక్క విగ్రహాన్ని మించి ఇంకొక విగ్రహం అలా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ స్టోరీ తెలుసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మీకు చాలా విగ్రహాలు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వీరభద్ర స్వామి అనేసి లోపల ఉన్నారండి. విగ్రహం అయితే అసలు మనం పైకి లేసొచ్చే విధంగా ఉంది. ఇక్కడైతే మీకు ఒక విగ్రహం చూపిస్తాను చూడండి. మనం జోగులాంబ అమ్మవారిని ఫస్ట్ పూజించే అమ్మవారు ఇదేనంట అండి. ఇక్కడే పూజించేవారంట. ఇక్కడ కూడా రాసించారు చూడండి. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. అసలు శిల్పాలు అయితే ఎంత బాగున్నాయండి. ఒక్కరే వెళ్ళి చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి. ఇంక ఇక్కడ కూడా శివలింగం ఏమో ఉన్నట్టుంది. నేను వీడియో అయితే తీయలేదు, అక్కడ తీయకూడదు అని ఉంది, అందుకే వీడియో తీయలేదండి. ఎక్కడ చూడు విగ్రహాలు ఉంటాయండి. చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడంతా. ఇక్కడ నా ముందర ఉండే అన్న బొట్టు పెట్టుకుంటే పిల్లలు ఇద్దరు ఎలా చూస్తున్నారు చూడండి అన్నని. ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఎంత బాగుంది చూడండి. అసలు పైన కూడా చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ దేవుళ్ళు లేడు అనుకోకుండా అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంక ఇక్కడ జోగులాంబ అమ్మవారిని అయితే మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే లోపలైతే వీడియో తీసుకుండేకైతే ఉండదు కదా, అందుకే మీకు ఇక్కడ జోగులాంబ అమ్మవారిని అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇదేనండి జోగులాంబ అమ్మవారి టెంపుల్ అయితే. ఇది కొత్తగా కట్టించారండి. 2005లో అయితే ఈ గుడిని అయితే నిర్మించారు. స్వామి చుట్టూ అయితే వాటర్ ఉంటాయండి. ఎందుకో తెలియదు కానీ గ్రిల్ అయితే వేసేసారు. మనకి వాటర్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఎందుకున్నాయో అయితే అది కూడా హిస్టరీ ఉంటుంది కాబట్టి ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే అమ్మవారు శారీస్ అయితే అమ్ముతున్నారు. దాని మీద ప్రైజెస్ కూడా వేశారు. నేనైతే శారీస్ అయితే తీసుకోలేదండి. జోగులాంబ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు కదా, మనం శారీస్ ఎక్కడంటే ఎక్కడ వేస్తుంటాం, ఎందుకులే అనేసి అయితే నేను ఇక్కడ శారీ అయితే తీసుకోలేదండి. ఇంకా మేమైతే ఇక్కడ లడ్డు ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఒక లడ్డు 10 రూపీస్ ఏమో ఉండింది. ఒకటి పులిహోర, ఇంకా లడ్డూలు ఇంటికి కావాలి కదా అందరికీ ప్రసాదాలు ఇవ్వడానికి, అవి కూడా తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇక్కడ ఫోటోస్ అయితే దిగాము. అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడంతా కూడా. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ గుడిలో ఎక్కడ చూసినా కూడా శివలింగాలే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ లింగాలు మాత్రం ఉండవు. నవాబుల కాలంలో మన హిందూ దేవాలయాలపై దండయాత్ర చేసేవారంట.
పిలుస్తే పలికే శివలింగాలని మాత్రమే ఉంచి పిలుస్తే పలకని శివలింగాలన్నిటినీ విరక్కొట్టేసేవారంట. అలానే ఇక్కడ నంది విగ్రహాన్ని కూడా తల లేకుండా చేశారు చూడండి. ఇక్కడ ఇన్ని లింగాలు ఎలా వచ్చాయో కూడా దానికి కూడా స్టోరీ ఉందండి. ఇది లెంతీ వీడియో అయిపోతుందని అయితే నేను చెప్పడం లేదు. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే సెర్చ్ చేసి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లింగాలన్నిటి కూడా ఒక లింగం ఉంటే ఒక లింగం ఉండదండి, ఎందుకంటే ఈ స్టోరీ అంతా ఉంది కదా. ఈ లింగాలన్నీ మనం ఇక్కడే ముస్లిమ్స్ టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టెంపుల్ దగ్గర అయితే అక్కడక్కడ పడేసి ఉంటారు. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఫుల్ వర్క్ అయితే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మీకు ఇక్కడ కనిపించే ఈ గుడులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా శివలింగాల టెంపుల్లే అని అంట అండి. ప్రతి గుడిలో కూడా శివలింగమే ఉంటుందంట. కాకపోతే ఇప్పుడు తాళాలు అయితే వేశారు. ఇక్కడ ఒక గుడి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ శివలింగమే ఉంది, కాకపోతే ఏదో ఒక పార్ట్ అయితే ఉండదంట అండి. ఒక శివలింగం ఉంటే ఒక శివలింగం అయితే ఉండదంట. ఇప్పుడు మనం వెళ్ళేది మసీదు చూడండి. ఇక్కడ మేము మసీదు లోపలికి కూడా వెళ్ళాము, బాగుంది అక్కడ కూడా. ఇంకా ఇక్కడ మసీదులో సమాధులు ఉన్నాయి కదా, ఇక్కడ శివలింగాలు అయితే ఉన్నాయంట అండి. అదంతా నేను దగ్గరికి అయితే వెళ్ళి చూడలేదు. ఎక్కడ చూడు టెంపుల్స్ అండి, ఎక్కడ చూడు శివలింగాలు అలాగనే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుండింది. నేను ఇంకా చెప్పాను కదా, ఈ గుడికి ముందు ద్వారం నుంచి వెళ్ళరు, వెనక ద్వారం నుంచి వెళ్తారు అని అయితే. ముందు ద్వారం అయితే ఇదండి, మెయిన్ ద్వారము ఇది అంట. కాకపోతే మనం ద్వారం నుంచి రాగానే ముస్లిమ్స్ టెంపుల్ చూడాల్సి వస్తుందనేసి దొడ్డి దారి నుంచి వస్తారు గుడికి అనేది అయితే ఇక్కడ ఒకటి అయితే ఉందంట అండి. ఇక్కడ కామాక్షి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది కదా, అందుకనే టెంపుల్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇంకా ఇదే అండి మెయిన్ ద్వారం ఇది. ఇక్కడ అందరూ ఏదో మూఢనమ్మకం, రాళ్ళు పేరుస్తే ఇల్లు కట్టిస్తారు అంటారు కదా, అలా కడుతున్నారు. ఇది మెయిన్ ద్వారం అండి. ఇంకా మీకు చుట్టూ అంతా వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ దర్గా ఉంది కదా అండి, ఇక్కడ ఉరుసు కూడా జరుగుతుందంట. అది ఎప్పుడో అయితే నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మేము కూడా లోపలికి వెళ్ళైతే చూస్తున్నాము. అంతా బాగుంది. ఈ మళ్ళీ దర్గా మాత్రం ఇప్పుడు కాలం దర్గానే అని అనుకున్నానండి నేనైతే. చూడండి అంత కట్టడం కూడా ఇప్పుడు కాలంలో కట్టినట్టే ఉన్నది కదా. మళ్ళీ అది రాతి కట్టడాన్ని అలా చేశారో మరి ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కట్టడం లాగే ఉంది. ఇంకా ఫుల్ మొత్తం వీడియో అయితే చూసేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మేమైతే ఇక్కడ గుడి నుంచి అయితే బయటకు వచ్చామండి. గోపురాలు చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడ ఎక్కడ చూడు మేకలు అయితే ఉంటాయండి, దేవుడికి మొక్కొని ఉంటారు కదా, అవి ఇక్కడ వదిలేస్తూ ఉంటారు. ఇంకా మేము ఇక్కడ తుంగభద్ర నది ఉంది కదా, అక్కడికైతే వచ్చాము. తుంగభద్ర కృష్ణా నది అయితే ఇక్కడ కలుస్తుందంట. నాకు కూడా అంత ఐడియా లేదు, ఇక్కడ చెప్తుంటే విన్నాను. మా అత్త వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ తుంగభద్ర నది అవి కలుస్తాయి అనేసి. చూడండి అస్సలు చాలా పెద్దదండి. ఇంకా ఇప్పుడు వాటర్ లేవు, కానీ ఎప్పుడు ఫుల్గా ఉంటాయంటే ఇక్కడ వాటరు చాలా స్టెప్స్ దాకా వస్తాయంటండి, అన్ని వాటర్ ఉంటాయంట ఇక్కడ. ఇంకా ఇక్కడ మేమైతే ఒక రీల్ చేసామండి ఇన్స్టాగ్రామ్ కోసం అయితే. నేను అక్క కలిసి, అన్న కూడా కలిసి ఒక వీడియో అయితే చేసా అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే దానికి 3K వ్యూస్ అయితే వచ్చాయండి. చాలా బాగా చూశారు. అది ఎవరైనా చూడలేదు అంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. మాలతి యాదవ్ 81 అని అయితే టైప్ చేయగానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వస్తుందండి.
నేను ఫస్ట్ చూసిన అక్క నేను చూసిన ఏంటమ్మా ఏంటి గొడవ? 500 రూపీస్ నోట్ కనపడిందండి. నేను చూసాను ఫస్ట్. మీరు ఇద్దరు ఒకేసారి చూసారు. దాన్ని ఓ పని చేయండి, మీరు ఇద్దరు సమానంగా 50-50 పంచుకోండి. 50-50 మా దగ్గర లేవు కదండి. సరే అది ఇవ్వండి, నేను పంచేస్తాను. ఇద్దరు నీకో 50 నీకో 50. అబ్బా ఎంత బాగా సాయం చేశాడక్క. 50-50 భలే, ఇద్దరికి భలే చేశాడు. పింగరోలు దొరికారు. పొద్దున్న ఎవరు మొహం చూసానో ఏంటో 400 లాభం. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే ఫొటోస్ అండి. మేము ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫొటోస్ దిగుతాం, ఎందుకంటే అవే కదా గుర్తుండాల్సింది. ఇంక ఇక్కడైతే మేమైతే బయలుదేరిపోయామండి. ఇంక ఇక్కడ నుంచి కర్నూలుకే డైరెక్ట్గా, ఇంకెక్కడ మధ్యలో అయితే ఆగలేదు. ఇంకా కర్నూలులో డిమార్ట్కి అంతా వెళ్ళాలనుకున్నాము, అందుకే బయలుదేరిపోయాం. ఇంకా కర్నూలులో వీడియో తీస్తున్నాను. కర్నూలుకి వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఇంకా కర్నూలు వీడియో అయితే రేపు పెడతానండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, భయపడ్డామండి. అసలు ఒక 1/2 అవర్ పాటు భయపడినాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి ఏం జరిగిందో అయితే. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్తున్నాము. ఈ హోటల్కి అయితే వచ్చామండి. రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫుడ్ అంతా చాలా బాగుంది. వాష్రూమ్సే గలీజ్గా ఉన్నాయి, కానీ ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి, అంత బాగుంది. ఇంకా రేపు వీడియోలో అయితే మేము మాల్కి వెళ్ళాం, డిమార్ట్కి వెళ్ళాం, ఏమేమి తీసుకున్నాం. నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇంత షాపింగ్ చేయలేదండి, అంత షాపింగ్ చేసాం డిమార్ట్లో మేము అన్న వాళ్ళు కలిసి అయితే. ఇంక ఇక్కడ చూడండి, రెస్టారెంట్లో ప్రణ్విత్ ఫిషెస్తో ఆడుకుంటున్నాడు, వాటిని చూస్తూ ఉన్నాడు. ఓకే అండి, ఇంక ఈరోజు ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి. రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.